హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మొనటెక్ మీడియా. జనరల్గా మొన్న గాంధీ జయంతి అయింది కదా, అక్టోబర్ 2. ఆ రోజు నుంచి చాలా ఛానల్స్లో గాంధీజీ గురించి ఎన్నో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఆ డిస్కషన్స్ ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయా, రాంగ్ ఉన్నాయా? అండ్ వన్ మోర్ థింగ్, అసలు నిజంగా గాంధీజీ ఫాదర్ ఆఫ్ ది నేషనా, లేకపోతే అసలు గాంధీజీకి ఆ బిడ్డ ఎలా వచ్చింది? నిజంగా స్వాతంత్రము గాంధీజీ వల్లనే వచ్చిందా మనకు? ఒకసారి డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసే ముందు నేను మీకు కొన్ని బుక్స్ చూపిస్తా. బుక్ వచ్చేసేసి గాంధీజీ ఆటోబయోగ్రఫీ. ఈ బుక్ కంప్లీట్ గా మొత్తము గాంధీజీ ఫేవర్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఇది నేషనలిజం అనే బుక్. ఈ బుక్ గురించి కూడా నేను చెప్తాను. ఈ బుక్ కూడా మనం కంప్లీట్ చేస్తాం అనమాట, చదివేస్తాము. దీని గురించి కూడా నేను చెప్తాను. యాక్చువల్గా ఈ బుక్స్ నేను ఎందుకు చూపిస్తున్నా కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను. దాని తర్వాత వై ఐ ఆమ్ ఎథియస్ట్ అనేది భగత్ సింగ్ ది బుక్ ఇది. సో ఈ బుక్ గురించి కూడా నేను చెప్తాను. లాస్ట్ లో హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి ఇది కూడా ఒక బుక్. ఈ బుక్ గురించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బుక్స్ గురించి మనం ఒక 10 నిమిషాలు పక్కన పెడితే, అసలు గాంధీజీ ఫాదర్ ఆఫ్ ది నేషన్, గాంధీజీకి ఈ బిరుదు ఎవరిచ్చారు, అసలు బిరుదు ఎట్లా వచ్చింది, చిన్న డిస్కషన్ కి మనం డీప్ వెళ్తే, యాక్చువల్గా అఫీషియల్ గా గాంధీ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని అఫీషియల్ గా ఎక్కడ డిక్లేర్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్యలో కొంతమంది చెప్తున్నది ఏంటంటే సుభాష్ చంద్రబోస్ చెప్పారు గాంధీజీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి అనడం జరుగుతుంది. కానీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా, నేతాజీ గారు కూడా మనకు ఎక్కడ ఈ డిస్కషన్ చేసినట్టు మనకు ఏ పుస్తకంలో కానీ మనకు రాసలేదు. నేను ఇవన్నీ చదివినా కదా, దీంట్లో ఎక్కడ ఆ ప్రస్తావన లేదు. నెంబర్ 2 పాయింట్, యాక్చువల్గా గాంధీజీకి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే పేరు బిరుదు ఎందుకు ఇవ్వాలి? అసలు ఏం చేసిండని ఇవ్వాలి? అటు భారతదేశం గురించి మనం పక్కకు పెడితే, అంటే నేను యాక్చువల్గా రిజిషన్ టాపిక్ తేవద్దు అనుకున్నా ఈ ఛానల్లో, కానీ తేవాల్సి వస్తుంది. ఎందుకంటే హిందుస్థాన్ కాబట్టి, ఇక్కడ మన హిందువులది పాపులేషన్ ఎక్కువ కాబట్టి, సో ప్రజలు అంటే 80% మన హిందువులే ఉన్నారు కాబట్టి, సో రిలీజియన్ టాపిక్ తేవాల్సి వస్తుంది. గాంధీజీ ఇక్కడ హిందువులకు చేసింది ఏమి లేదు. దేశం గురించి పక్కకు పెడితే, పర్టికులర్గా దేశం గురించి పక్క పెట్టినాం, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనం పక్క పెట్టినాం. ఈవెన్ నెహ్రూ గురించి కూడా కొన్ని వ్యక్తిగతంగా కొన్ని ఫొటోస్ రిలీజ్ అవుతాయి. సో అవన్నీ నేను పక్కకు పెట్టి నేను అవన్నీ డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓన్లీ అఫీషియల్గా ప్రొఫెషనల్గా మాత్రమే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో గాంధీజీ ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎందుకు, అసలు ఏం చేసిండు? గాంధీజీ వల్లనే నిజంగానే స్వతంత్రం వచ్చిందా? ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందా? డెఫినెట్గా కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాంధీజీ దేశంకి ఏం చేసిండో అది పక్కకు పెడితే, హిందువులకు మాత్రం ప్రతిసారి ద్రోహం చేసుకుంటూనే వచ్చిండు, ప్రతిసారి ఎదుటి రిలీజియన్కి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చిండు. రెండో విషయం ఏంటంటే, భగత్ సింగ్ ఎప్పుడైతే జైల్లో ఉండి ఆయనకు ఉరిశిక్ష పడుతుందని చెప్పేసి ప్రచారం చేసేలో, అప్పుడు గాంధీజీ తలుచుకుంటే ఆ ఉరిశిక్షని ఆపే కెపాసిటీ ఉండే గాంధీజీకి. ఎవరు? ముగ్గురు, సుఖ్దేవ్ కానీ, రాజ్గురు కానీ, భగత్ సింగ్ కానీ, ముగ్గురికి ఒకటే రోజు శిక్ష పడింది, ఉరిశిక్ష. ఆ శిక్ష తలుచుకుంటే గాంధీజీ ఆపొచ్చు, కానీ గాంధీజీ అక్కడ ఆపలేదు. దే ఆర్ ది వాయిలెంట్ పీపుల్ అని చెప్పేసి సింపుల్ గా ఒక డైలాగ్ కొట్టేసేసి ఆ కేసు నుంచి దూరం అయిపోయాడు అనమాట మన గాంధీ. కానీ ఆయన తలుచుకుంటే అది చాలా చిన్న విషయము, ఆ ఉరిశిక్ష రద్దు చేయవచ్చు. సో అది ఈ బుక్ చదవండి, ఎవరన్నా మీకు అమెజాన్లో దొరుకుతుంది, వై ఐ ఆమ్ ఎన్ ఎథియస్ట్ అని చెప్పేసి. దీంట్లో బుక్లో మంచిగా డీటెయిల్గా రాసి ఉంటుంది. అండ్ భగత్ సింగ్ గురించి చెప్తా. దేశాన్ని పిచ్చిగా ప్రేమించేవాడు. చిన్న ఇన్సిడెంట్ అరా, రవీంద్రనాథ్ ఠాగూర్ భగత్ సింగ్ ని కలిసినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అడిగిండు అనమాట, అసలు నువ్వు దేవుని నమ్ముతావా, నువ్వు నాస్తికుడివి కదా అని చెప్పేసి అడిగితే, భగత్ సింగ్ ఒకటే అన్నాడు, నేను ఏ దేవుని నమ్మను, నేను నాస్తికుడిని కాదు, ఎందుకంటే నేను నా భరత మాతని నమ్ముతా, నేను మా భరత గడ్డని నమ్ముతా అని చెప్పేసి భగత్ సింగ్ రవీంద్రనాథ్ ఠాగూర్తో అన్నాడు అనమాట. బ్రిటిష్ వారి దగ్గరకు వద్దాం మనం. అసలు నిజంగా స్వాతంత్రం గాంధీజీ వల్ల వచ్చిందా అంటే డెఫినెట్ గా కాదు. ఎందుకంటే మనకు సెకండ్ వరల్డ్ వార్ 1939 స్టార్ట్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ ఈ బుక్ లో ఉంటుంది. మీరు హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి బుక్స్ చూడండి. ఈ బుక్ మీకు తెలుగులో కూడా దొరుకుతుంది. దీంట్లో క్లియర్ గా ఉంటుంది ఏమని, స్వతంత్రము గాంధీజీ వల్ల రాలేదు అని చెప్పేసి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ 1956లో 1952 ఆర్ 56 మధ్యలో అక్కడ ప్రైమ్ మినిస్టర్ పేరు క్లైమెంట్ ఒకటే అన్నాడు, ఒకటే డిస్కస్ చేశాడు. మేము సెకండ్ వరల్డ్ వార్ జరిగే టైంలో మేము ఆర్థికంగా కానీ, సైనికుల పరంగా కానీ, యుద్ధం చేసే వెపన్స్ వల్ల కానీ చాలా వీక్ అయినాం, కాబట్టి మేము ఇండియాకి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకు ఇచ్చినామంటే, సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యానికి చూసి మేము ఆయనతో గొడవ పడే బాగా దమ్ము లేక మేము స్వతంత్రం ఇచ్చినాము.
అంతేగాని గాంధీజీకి భయపడి కాదని చెప్పేసి ఓపెన్ గా డిక్లేర్ చేసిండు. మీరు కావాలంటే మీరు చాట్ జీపీటీకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. సుభాష్ చంద్ర బోస్ కి భయపడి నేను స్వతంత్రం ఇచ్చినా అని చెప్పేసి వచ్చి ఇచ్చినామని చెప్పేసి క్లైమేట్ అన్నాడు. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. అండ్ బుక్స్ కూడా ఇప్పుడు నేను చూపించిన బుక్స్ మీరు డిస్కస్ చేస్తూ ఉంటే చేయండి. ఎందుకంటే బ్రిటిషర్స్ ఆ టైంలో బ్రిటిషర్స్ మన ఇండియాకి మాత్రమే స్వతంత్రం ఇవ్వలేదు. మన ఇండియాతో పాటు శ్రీలంకకి 1948 లో ఇచ్చారు, మియాన్మార్ కి 1948 లో ఇచ్చారు, ఇజ్రాయెల్ కి 1948 లో ఇచ్చారు, జోర్డాన్ కి 1946 లో ఇచ్చారు, మలేషియాకి 1957 లో ఇచ్చారు, లిబియాకి 1951 లో ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. బట్ నేను 1947 కి దగ్గరలో ఉన్న కంట్రీస్ కి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మాత్రమే నేను క్లియర్ గా నేను చెప్పిన. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమైంది కదా, స్వాతంత్రము ఒక్కరి వల్ల రాలేదు. ఆ పార్ట్ అనేది చాలా చిన్న పార్ట్, గాంధీజీ పార్ట్ అనేది ఆయనకి ఇచ్చే వాల్యూ నేను ఇస్తాను. బట్ గాంధీజీ వల్లనే స్వాతంత్రం వచ్చింది అంటే మాత్రము ఒప్పుకునేదే లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజం ఏంటో తెలుసుకోండి, అసలు ఒరిజినాలిటీ ఏంటి. మనం 2025 లో ఉన్నాము, మనకు మంచి చెడు అన్ని తెలుస్తున్నాయి, ఇప్పుడు తెలుస్తున్నాయి. కాబట్టి మనకు ఎట్లా చిన్నప్పుడు స్కూళ్ళల్లో గాంధీజీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని నేర్పిస్తారు. సో మన మైండ్ లో అదే ఉండిపోతుంది. ఇప్పటికైనా పిల్లలకు వాట్ ఈస్ వాట్ అని చెప్పండి, సుభాష్ చంద్రబోస్ ఎవరు చెప్పండి, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరో చెప్పండి, భగత్ సింగ్ ఎవరో చెప్పండి, వీళ్ళ గురించి చెప్పండి, ఛత్రపతి శివాజీ గారు ఎవరో చెప్పండి. సో గాంధీ గురించి నేను చెడు చెప్పమని అంటలే, కాకపోతే వీళ్ళ గురించి మంచి చెప్పండి. అసలు వీళ్ళ గురించి ఎక్కువ చెప్పండి. సో ఓవరాల్ గా మనకు క్లియర్ గా అర్థమైపోయింది ఏంటంటే స్వాతంత్రం గాంధీజీ వల్ల, సింగిల్ పర్సన్ వల్ల రాలేదు. హీఈస్ నాట్ ఎ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. అందరు కలిస్తేనే స్వతంత్రం వచ్చింది. ఓపెన్ గా బ్రిటిషర్స్ చెప్పిన విషయం అయితే నేను క్లియర్ గా చెప్పిన. అది మీరు ఎక్కడైనా చదువుకోండి, ఏ బుక్ లో అయినా చదువుకోండి. ఈ 4 బుక్లు నేను సజెస్ట్ చేస్తా. ఈ 4 బుక్లలో మీరు వీలైనంత వరకు కొనుక్కోండి. తిప్పి కొడితే 1000 రూపాయలు కూడా ఉండదు. బట్ ఇండియన్ రియల్ హిస్టరీ ఇది మీకు మొత్తం పడిపోతుంది. గాంధీజీ ఫేవర్ లో ఉంటది, బట్ అది ఇప్పుడు మన మైండ్ సెట్ కి అది మన ఫేవర్ లో కనబడదు. చాలా మిస్టేక్స్ కనబడతాయి ఇందులో కూడా. సో నిజమేంటో తెలుసుకోండి. జై హింద్, జై భారత్.